హైదరాబాద్ మియాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. వివాదాస్పద భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన హెచ్ఎండీఏ అధికారులు పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారు. సర్వే నంబర్ 100-101లో ఉన్న భూమిపై కొద్ది కాలంగా వివాదం నెలకొంది. ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ ఇటీవల హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే భూమి తమదేనంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా ఆందోళన చేపట్టారు. అధికారులు పోలీసులను తరిమికొట్టారు. కర్రలు రాళ్లతో దాడి చేశారు. చీకటైన వందలాది మంది ఆందోళనకారులు స్థలం దగ్గర కూర్చుని నిరసన తెలిపారు. పోలీసులు భారీగా మోహరించి వాళ్లను అక్కడి నుంచి పంపించారు. హైదరాబాద్ మియాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. వివాదాస్పద భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన హెచ్ఎండీఏ అధికారులు పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు. సర్వే నంబర్ 100-101లో ఉన్న భూమిపై కొద్ది కాలంగా వివాదం నెలకొంది. ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ ఇటీవల హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే భూమి తమదేనంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా ఆందోళన చేపట్టారు. అధికారులు పోలీసులను తరిమికొట్టారు. కర్రలు రాళ్లతో దాడి చేశారు. చీకటైన వందలాది మంది ఆందోళనకారులు స్థలం దగ్గర కూర్చుని నిరసన తెలిపారు. పోలీసులు భారీగా మోహరించి వాళ్లను అక్కడి నుంచి పంపించారు. ఇక మియాపూర్లో ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. మియాపూర్లోని హెచ్ఎండీఏ వివాదాస్పద ల్యాండ్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడో రోజు ఆందోళనలు ఉద్రిక్తకు దాల్చిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం ఒక్కసారిగా ఆందోళనకారులు ఇక్కడ ఉన్న పోలీసులతో పాటు హెచ్ఎండీఏ అధికారుల మీద రాళ్లు రువే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా మియాపూర్ హెచ్ఎండీఏ వివాదాస్పద ల్యాండ్కు సంబంధించి కూడా ఇటు చుట్టుపక్కల సంబంధించిన ఆందోళనకంతా కూడా దీన్ని తన కబ్జా చేసుకునేందుకు ప్లాన్ చేస్తుంది. ఇక మొత్తంగా 100 నుంచి 101 సర్వే నెంబర్ సంబంధించి మియాపూర్లోని హెచ్ఎండీఏ వివాదాస్పద ల్యాండ్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడో రోజు ఆందోళనలు ఉద్రిక్తకు దాల్చిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం ఒక్కసారిగా ఆందోళనకారులు ఇక్కడ ఉన్న పోలీసులతో పాటు హెచ్ఎండీఏ అధికారుల మీద రాళ్లు రువే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా మియాపూర్ హెచ్ఎండీఏ వివాదాస్పద ల్యాండ్కు సంబంధించి కూడా ఇటు చుట్టుపక్కల సంబంధించిన ఆందోళనకంతా కూడా దీన్ని తన కబ్జా చేసుకునేందుకు ప్లాన్ చేస్తుంది. ఇక మొత్తంగా 100 నుంచి 101 సర్వే నెంబర్ సంబంధించి 506 ఎకరాల సంబంధించి కూడా ఈ ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొంతమంది సంబంధించి 16 మంది సంబంధించిన వ్యక్తులు ఈ ల్యాండ్లో కొంత భాగాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఇది ప్రభుత్వ ల్యాండ్ తేలడంతో హైకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ప్రస్తుతానికైతే హైకోర్టు సంబంధించి కూడా ఇది ప్రభుత్వ సంబంధించింది హెచ్ఎండీఏ ల్యాండ్ కాబట్టి హెచ్ఎండీఏ సంబంధించి చెందినట్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా 16 మంది కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇందులో సగభాగం సంబంధించి కూడా 16 మంది సంబంధించి వివిధ ఫ్యాక్టరీల నిర్వహించేందుకు ఇక్కడ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా భాగానికి సంబంధించి కూడా ఇక్కడ గతంలో భూములు కొంత ఇక్కడ చేసుకుని ఇల్లు కట్టుకున్న వారు ఉన్నారు. వారికి సంబంధించి కూడా ప్రస్తుతం ఒకసారిగా చుట్టుపక్కల సంబంధించి వేలాది మంది ఆందోళనకారులు వచ్చి కూడా ఈ వివాదాస్పద భూమిని గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా తాము కొన్నేళ్లుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాము, తమకు ఉండేందుకు గూడు లేదని కూడా చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. కానీ గత కొన్నేళ్లుగా ఈ వివాదాస్పద ల్యాండ్ కూడా ఇటు హైకోర్టులో ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో కూడా ఎవరు ఈ వివాదాస్పద ల్యాండ్కు సంబంధించి కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేయరాదంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, గడిచిన 3 రోజులుగా ఇక్కడ సంబంధించిన కొంతమంది గుడిసెలు వేసుకునేందుకు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇక్కడ నుంచి ఆందోళనకారులు వెళ్లకపోవడంతో ఈ రోజు వారిని పంపించే ప్రయత్నం కూడా పోలీసులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా వేలాది మంది సంబంధించిన ఆందోళనకారులు వచ్చి ఇక్కడ ఆ భూమిలో తాము ఇక్కడ ఉంటాము, ఇక్కడే ఉండిపోతామంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి కూడా కోర్టులలో కొనసాగుతున్న నేపథ్యంలో వివాదాస్పద ల్యాండ్లో వివాదంలో ఎవరు ఉండొద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మధ్యాహ్నం చేరుకున్నారు. కానీ సాయంత్రం వేళల్లో వారిని పంపించే ప్రయత్నం కూడా పోలీసులు చేశారు. కానీ ఆందోళనకారులు వినకపోవడంతో కూడా ఇటు పోలీసుల మీద హెచ్ఎండీఏ అధికారుల మీద కూడా
రాళ్లతో పాటు కర్రలతో దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇక వివాదాస్పద స్థలానికి సంబంధించి కూడా ఒక టెంపుల్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తాము చుట్టుపక్కల ప్రాంతంలో నివాసం ఉంటున్నాము, అందుకు సంబంధించి కూడా తమకి ప్రభుత్వ ల్యాండ్ కాబట్టి తమకు ఆదేశాలు ఉంటుంది, తాము ఖచ్చితంగా ఈ ల్యాండ్ లో కబ్జా చేసే ప్రయత్నం చేస్తాం, గుడిసెలు వేసుకుంటాం, నివాసం ఉంటాందుకు చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన 3 రోజులుగా వివాదం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఒక్కసారిగా ఆందోళనకారులు పోలీసులు ఇటు స్థానిక హెచ్ఎండిఏ అధికారుల మీద కూడా రాళ్లు కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేస్తారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి చేయదట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆందోళనకారులందరినీ కూడా తరిమే ప్రయత్నం అయితే చెదరగొట్టే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. భూమికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే రాత్రి కూడా పహారా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా క్లియర్ గా హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. హెచ్ఎండిఏ సంబంధించి కూడా ఈ ల్యాండ్ చూడాల్సి ఉందని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కొంత ఆందోళనకారుని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం రేపు ఉదయం పరిస్థితి ఎలా ఉంటుందని కూడా మనం చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే శాంతియుత వాతావరణం అయితే వివాదాస్పద ల్యాండ్ లో కొనసాగుతుంది కాబట్టి రేపు తిరిగి మరొకసారి ఆందోళనకారులు ఇక్కడికి వస్తారా, ఏం జరుగుతుంది, వివాదాస్పద ల్యాండ్ సంబంధించి కూడా పహారీకి సంబంధించి ఏదైనా ఫెన్సింగ్ వేస్తారా ఏంటని కూడా చూడాలి. ప్రస్తుతానికైతే వేల సంఖ్యలో పోలీసులు ఇక్కడ చేరుకున్నారు. ఆందోళనకారుని ఇక్కడ నుంచి కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ప్రదీప్తో కలిసి కిరణ్ 10 టీవీ మియాపూర్ నుంచి.